कथंचित् भवति दृष्ट्यानकालः परिदेवितुम् इमं मुहूर्तं दुःखानां द्रक्ष्यस्यन्तम् अनिन्दिते। మనసున్న కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే, మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే. మనసున్న కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే, మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే. చీకటి కమ్మినా వెలుగయ్యేవో కదే సుందర కాండ. మనసున్న కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే, మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే. అలలయే మనసుకు ఆశలే ఓవల, ఆసుడే లాగితే చేర్చునా ఆవల. అలలయే మనసుకు ఆశలే ఓవల, ఆసుడే లాగితే చేర్చునా ఆవల. కంటినే తడిపితే చూపదే ఈ కళ, గుండెలో ముళ్ళని మార్చు పూదోటలా. మనసున్న కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే, మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే. చీకటే కమ్మినా వెలుగయ్యేవో కదే సుందర కాండ. స్నేహ, చూడు, మన ఆశించింది కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి చనిపోయింది. నమస్కారం భాస్కరరావు గారు. నమస్కారం మేనేజర్ గారు, ఎలా ఉన్నారు? నాకేంటండి, గవర్నమెంట్ జాబు, హాయిగా ఉన్నాను. అవును, మీరేంటి డల్గా ఉన్నట్టున్నారు? ఏమీ లేదండి, నా పరిస్థితి ఏమీ బాగోలేదు, అందుకని నా మొర అమ్మవారికి వినిపించుకుందామని వచ్చాను. మీలాంటి మంచివాళ్ళ కోరికల్ని ఆ భగవంతుడు తప్పకుండా నెరవేరుస్తాడు. అన్నట్టు మేనేజర్ గారు, ఇలాంటి సందర్భంలో అడగచ్చో అడగకూడదో తెలియదు కానీ అయినా మనసు ఉండబట్టలేక అడుగుతున్నాను. మీరు తలుచుకుంటే మా వాడిలోనూ కొంచెం ముందే అందుతుంది.
తప్పకుండా అందుతుంది భాస్కర్రావు గారు. అవును, మీ అబ్బాయిని బ్యాంకుకి రమ్మని చెప్పాను, ఎందుకు రాలేదు? అదేమిటి సార్, ఇంకో 3 నెలల తర్వాత రమ్మనమని మీరే చెప్పారట కదా. నేనా అలా చెప్పానా? లేదే, మీతో ఎవరు చెప్పారు? మావాడే. ఫార్మాలిటీస్ అన్ని పూర్తయిపోయాయి, డబ్బు రావడానికి ఇంకో 3 నెలలు పడుతుంది అని చెప్పాడు. ఫార్మాలిటీస్ ఎక్కడైపోయాయండి? మీ వాడు ఇంకా డాక్యుమెంట్సే తీసుకురాలేదు. ఏ డాక్యుమెంట్స్? అలా అడుగుతారేమిటండి? షూరిటీ కింద మీ ఇంటి డాక్యుమెంట్స్ని తీసుకురమ్మని చెప్పాను. ఇంటి పత్రాలా? ఏ, మీ వాడు మీతో చెప్పలేదా? లేదు, చెప్పినట్టే ఉన్నాడు, నేనే మర్చిపోయి ఉంటాను. అవి తీసుకుని త్వరగా రమ్మనమని చెప్పండి. 10 రోజుల్లో పని పూర్తయ్యేలా చూస్తాను. దీనికోసం 3 నెలలు ఆగాల్సిన అవసరం లేదు. అలాగే చెప్తాలేండి. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి భాస్కర్రావు గారు. మీ వాడు నిజంగా మేలిమి బంగారమే. మిగతా కుర్రాళ్ళలాగా ఉద్యోగం కోసం వెతుక్కోకుండా తన కాళ్ళ మీద తను నిలబడి ఇంకో 10 మందికి తనే ఉద్యోగాన్ని కల్పించే పని వెతుక్కుంటున్నాడు. నేను వస్తానండి. మీ వాడిని తొందరగా పంపించండి. ఇంటి పేపర్లు అడిగిన విషయం శ్రీకాంత్ ఎందుకు చెప్పలేదు? కారణం ఏమై ఉంటుంది? అమ్మా, ఇదిగో. రామచంద్ర, శ్రీకాంత్, నాన్న, నీకు ఆ లోన్ డబ్బులు ఎప్పుడు వస్తాయన్నావు? 3 నెలల్లో వచ్చేస్తాయన్నాను. అలాగా, దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ అన్ని అయిపోయినట్టేనా, లేక ఇంకా ఏమైనా మిగిలి ఉన్నాయా? ఏం లేవు నాన్న, అవన్నీ ఎప్పుడో కంప్లీట్ అయిపోయాయి. వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళి డబ్బులు తెచ్చుకోవడమే, అంతే. శభాష్. శ్రీకాంత్, నీ జీవితంలో నాతో చెప్పిన మొట్టమొదటి అబద్ధం ఇదే, అవునా? అబద్ధమా? ఏంటి నాన్న? ఏదో బలమైన కారణం లేకపోతే నువ్వు ఇలా చేసుండవు. ఆ కారణం ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పు శ్రీకాంత్. నాన్న, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇందాక గుడి దగ్గర బ్యాంక్ మేనేజర్ని కలిశాను. ఆయన నాకంతా చెప్పాడు. నాన్న, అది పర్వాలేదు శ్రీకాంత్, నువ్వు చెప్పింది అబద్ధమే అయినా దాని వెనుక ఏదో సదుద్దేశమే ఉంటుందని నాకు తెలుసు. అదే ఏమిటో చెప్పమంటున్నాను. తర్వాత చెప్తాను నాన్న. బ్యాంకు వాళ్ళు షూరిటీ కింద ఈ ఇంటి పత్రాలు అడిగారు కదూ. సుందరా సుందరా ఈ ఇంటి మీద అప్పు చేసి మీ అమ్మను బ్రతికించుకోవాలన్న నా ఆలోచన దృష్టిలో పెట్టుకునే నువ్వు ఆ లోన్ని వదులుకోవాలనుకున్నావు కదూ. అవును నాన్న, ఆ లోన్ రాకపోయినా నేను ఏదో ఒకటి చేసి బ్రతకగలను. కానీ అమ్మ ఆరోగ్యం బాగుపడాలంటే మనకిది తప్ప వేరే దారి లేదు. అందుకే ఆ నిర్ణయం తీసుకున్నాను నాన్న. నాన్న, శ్రీకాంత్, వద్దురా. రేపో మాపో రాలిపోయే నా కోసం నీ 100 ఏళ్ల భవిష్యత్తు పాడు చేసుకోవద్దురా.
ఏమండి మీరైనా వాడికి చెప్పండి. ఏం చెప్పమంటావు రాజ్యం? కన్న వాళ్ళ క్షేమం కోసం దేన్నైనా త్యాగం చేయగల ఇలాంటి బిడ్డకు ఏం చెప్పమంటావు? మీ అమ్మ పోయినా పర్వాలేదు, ఒరేయ్ నీ భవిష్యత్తు నువ్వు చూసుకోరా అని చెప్పమంటావా? చెప్పగలనా రాజ్యం? అవునండి, మనం చెప్పాల్సింది అదే. వద్దమ్మా, నాకు ఆ లోను వద్దు, ఏమీ వద్దు. ముందు నీ ఆరోగ్యం కుదురు పడితే నాకు అదే చాలు. ఇందులో నా నిర్ణయం మారదు. ఒరేయ్, దుర్గా, రండి నాన్న. ఏంటిలా వచ్చారు? ఏంటి విషయం? అల్లుడు గారు ఎక్కడా? దుర్గా, ఆ, ఆ, ఏంటి నాన్న? కూర్చోండి నాన్న. పర్వాలేదులేమ్మా. మీ ఆయనేడి? ఆయనప్పుడు ఎక్కడ వస్తారు నాన్న? బెత్తడి జీతానికి బారెడు చాకరీ చేస్తున్నారు. ఏ అర్ధరాత్రో కానీ ఇంటికి చేరుకోరు. అలాగా? మీ ఇద్దరితో ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చానే, ఇప్పుడు ఎలాగా? విషయం ఏంటో నాతో చెప్పండి నాన్న. ఆయన వచ్చాక నేను ఆయనతో చెప్తాను. ఏమీ లేదమ్మా. మీ అమ్మకి వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలని డాక్టర్ గారు చెప్పారు. కానీ ఎంత ప్రయత్నించినా దానికి కావలసిన డబ్బు చేతికి అందడం లేదమ్మా. నేను ఆ రోజే చెప్పాను 5 లక్షలంటే మాట్లా అని. ఆ మాట అన్నందుకు అందరూ కలిసి నా మీద విరుచుకుపడ్డారు. అంతేలేండి, నిజం చెప్తే ఎప్పుడు నిష్ఠూరంగానే ఉంటుంది. ఇప్పుడు ఆ మాటలన్నీ ఎందుకులేమ్మా, ముందు జరగాల్సింది మాట్లాడదాం. ఏంటో చెప్పండి. నేనొక నిర్ణయానికి వచ్చానమ్మా. ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాను. అమ్మేద్దామనుకుంటున్నారా? అవునమ్మా, అంతకు మించి మరో దారి కనిపించటం లేదు. కానీ మీ అమ్మ మాత్రం దానికి ససేమిరా ఒప్పుకోవడం లేదు. బ్రతికినంతకాలం ఆ ఇంట్లోనే బ్రతుకుతానని మొండికేసింది. చివరికి తన కట్టే ఆ ఇంట్లోంచే వెళ్ళిపోవాలని కోరుకుంటోంది. అంతేలేండి, ఎవరి సెంటిమెంట్లు వాళ్ళకుంటాయి. అందుకే బయట వాళ్ళకి అమ్మితే ఆ ఇల్లు పూర్తిగా మనది కాకుండా పోతుంది. అదే సొంత వాళ్ళైతే ఇల్లు అమ్ముడిపోయినా కూడా మే కనీసం అద్దెకైనా ఆ ఇంట్లో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అమ్మా, ఆ ఇల్లు మీరే కొనుక్కోండి అని చెప్పడానికి వచ్చానమ్మా. మేమా? అంత డబ్బు మా దగ్గర ఎక్కడుంది నాన్న? ఇంత అని నేను వెల చెప్పడం లేదు కదమ్మా. మీకెంత వీలైతే అంతే ఇవ్వండి. అలా అనుకున్నా కూడా దాన్ని కొనడానికి మేము చాలవేమో. పైగా ఆ ఇంటి మీద 5 లక్షలు అప్పుంది. స్నేహ పెళ్ళప్పుడు మీరు తీసుకున్నారు కదా, గుర్తుందా? నాకు అన్నీ గుర్తున్నాయిలేమ్మా. పోనీ ఆ 5 లక్షలు కట్టేగా ఎంతొస్తే అంతే ఇవ్వమ్మా. చూడు, మీ అమ్మ ఆపరేషన్ కావాల్సిన డబ్బు నాకు అందితే అంతే చాలు. దాని మీద ఎక్కువ వస్తుందన్న ఆశ నాకు లేదమ్మా. అయినా కూడా అంత డబ్బు మేము ఎక్కడి నుంచి తీసుకురావాలి? దుర్గా, దుర్గా, ఈరోజు మంచి జాక్పాట్ కొట్టాను చూడు. మామా, మామా ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే వచ్చాను. పాపం, మా నాన్న మీ హెల్ప్ కోసం వచ్చారండి. నా హెల్పా? నేనేం చేయాలి? నేను చెప్తాను, మీరు లోపలికి రండి. నాన్న, మీరు ఉంటారా వెళ్తారా? ఎలాగూ మీ ఆయన వచ్చారు కదమ్మా, ఆయనతో కూడా విషయం మాట్లాడి అవును అనిపించుకుని వెళ్తాను. సరే, అయితే మీరు ఇక్కడే కూర్చోండి. నేను ఆయనకంతా ఎక్స్ప్లెయిన్ చేసి వస్తాను. రండి.
వెంటనే మాట మంచి లేకుండా ఎవరున్నారో ఏంటో చూసుకోకుండా మా నాన్నగారు ఉండగా డబ్బులు తీసి చూపిస్తారేంటండి? ఈ అయ్యి వచ్చిన సంగతి నాకు ఎట్లా తెలుస్తుంది? డబ్బులతో వచ్చినప్పుడు ఎవరున్నారో ఏంటో చూసుకోక్కర్లేదా? అసలు మిమ్మల్ని అవును, ఇంతకు ఎందుకు వచ్చిండే? అసలు విషయం ఏంటంటే మా ఇల్లు మా అమ్మ ఆపరేషన్ కోసం అమ్మేస్తాడంట. ఆ ఇల్లు మీరే కొనుక్కోవచ్చు కదా అంటున్నారు. మా దగ్గర అంత డబ్బు ఎక్కడుంది? మా ఆయన వచ్చాక మాట్లాడదామని చెప్పాను. అందుకని మీరు మాత్రం నేను చెప్పేది విని అసలు మీ దగ్గర డబ్బులు లేటుగా నటించాలి. సరేనా? సరే. కరెక్ట్ గా చెప్పండి. నేను చూసుకుంటా కదా. సుందరా కాండ సుందరా కాండ కూర్చో మామ, కూర్చో కూర్చో. మామ, లోపల దుర్గా మ్యాటర్ అంతా చెప్పింది. యాక్చువల్లీ నా పొజిషన్ కూడా అంత బాగోలేదు. అలాగని చెప్పి మిమ్మల్ని వదిలేను. ఎలాగైనా సరే డబ్బు అరేంజ్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్స్ అల్లుడు గారు. ఏంది మామ, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంది? మనం ఒకటి. మీరు హ్యాపీగా వెళ్ళండి. వస్తాను బాబు. వద్దమ్మా, వస్తాను రా. వస్తానండి. బాగా చెప్పానా? ఏ స్వాతి, ఎందుకే అలా టెన్షన్ పడుతున్నావు? ఒక్కసారి నీ మొహంలో కంగారు చూడు. ఇలా అయితే ఇంక సంతకం పెడతావు? అది కాదే దుర్గా, మనం చేస్తున్నది తప్పు కదా. దానికి ఏం చేయమంటావు? వేరే దారి లేదే. ఒకవేళ విక్రయ పత్రాలు స్నేహ దగ్గరికి సంతకం కోసం అమెరికా పంపించామనుకో, ఇక్కడ విషయాలన్నీ తెలిసిపోతే అలా చేయమంటావా? అందుకే ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసిన. స్వాతి, స్నేహ సంతకం నువ్వు చేస్తున్నావు. కొంచెం ధైర్యంగా ఉండు. నేను అది చెప్తున్నానండి. సపోర్ట్ చేయకే. మ్యాటర్ లీక్ అయిందంటే అంత గడబడైపోతుంది. ఇదిగో చూడండి, ఎవ్వరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇవాళ అనుకున్నది అనుకున్నట్టుగా రిజిస్ట్రేషన్ జరిగి డబ్బు మీ చేతికి రావాలి అంటే ఇది ఒక్కటే దారి. అందరూ గప్చుప్గా ఉండండి. సార్, మిమ్మల్ని రిజిస్ట్రార్ గారు పిలుస్తున్నారు. పిలుస్తున్నారు నాన్న. రండి నాన్న. పిలుస్తాం సార్. ఓకే. నమస్కారం సార్. నమస్తే. నమస్తే సార్. అమ్మేది ఎవరు? భాస్కర్ రావు అండి, నేనే. కూర్చోండి. ఆ, ఇల్లు కొనేది ఎవరు? నేనే సార్. నా పేరు యాదగిరి. కూర్చోండి. భాస్కర్రావు గారు, మీ వాళ్ళందరూ వచ్చేసారా? అది అందరూ వచ్చేసారు సార్. ఎవ్వరూ మిస్ కాలే. ఐ సీ. మంచిది. ఇక్కడ మీ పేర్ల పక్కన సంతకాలు పెట్టండి. ఎట్లుంది? పెన్ తీసుకోండి.
నీలాగే సంతకం పెట్టాలి, జ్ఞాపకం ఉందిగా? సంతకం పెట్టు. వెళ్ళు.